ఏదైతేనే మనం అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేశాం. వీడు అమెరికా కాదు కదా, కనీసం అనకాపల్లి కూడా చూడలేడు. వీడేది చూసినా చూడకపోయినా నేను మాత్రం వీడు అమెరికా బాబు వేషం వేసే బెడద తప్పింది. ఎందుకురా వెంకి అలా కొడుతున్నావు? నిన్ను కొట్టాలా? ఏకర్ ఫార్సిన్ తెచ్చి కాల్చి పారేయాలి. నీ నోట్లో ఆర్డీఎక్స్ బాంబు పెట్టి నిప్పట్టించాలరా వెధవా. అంత పెద్ద తప్పు నేనేం చేశాను చెప్పు? ఏం చేశానని తెలియనట్టు అడుగుతావా? రే, ఆ మాట్లాడటం నీకు నోరేలా వచ్చిందిరా? నా జీవితాన్ని నాశనం చేసావు, నాకు భవిష్యత్తు లేకుండా చేసావు. రే, నిన్ను ఈ వెంకి క్షమించడు, క్షమించలేడంతే. అరే రే, అంత మాట అనకరా. అనకుండా ఎలా ఉండగలనరా? కావ్యను ప్రేమించడానికి ఎంత కష్టపడ్డాను. కావ్య ప్రేమను సంపాదించడం కోసం ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నాను నీకు తెలుసా? అలాంటి అదృశ్య దేవత కావ్య. కావ్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అన్నీ సవ్యంగా జరుగుతున్న సమయంలో సునామీలా వచ్చి నా కళ్యాణ్ని సర్వనాశనం చేసావు కదరా నువ్వు. వెంకీ, నన్ను అనకరా. తప్పు నాది కాదురా, నేను పెట్టుకున్న గడ్డంది. దాన్ని తిట్టు, ఏదైనా చేసుకో. దాన్ని కాదురా ఫూల్, ఒక గెడ్డం సరిగ్గా అంటించుకోవడం తెలియని వెధవ్వి. నిన్ను నా కసి తీరా తిడతాను, కచ్చ తీరేంత వరకు కొడతాను. శాంతించరా బాబు, ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు కదా. ఆ సమయంలో ఊడిపోయిందంటే నీ టైం బాగాలేదు. నీ పెళ్లి జరగడం ఆ విధికి కూడా ఇష్టం లేదు. రేయ్, నోరు మీరా సుబ్బు. ఆ దేవుడే దిగొచ్చినా సరే మా పెళ్లి జరిగి తీరుతుంది. కావ్య నా లవరు, కావ్య నా కాబోయే భార్య, అంతే. ఎందుకురా కావ్య కావ్యాన్ని జపం చేస్తున్నావు? నువ్వు లవ్ చేయడానికి లోకంలో అమ్మాయిలే లేరా? కావ్య కాకపోతే ఇంకో అమ్మాయి. అసలు ఈ మాట అన్నందుకు నీ నాలుగు చీరేయాలి. కానీ ఏదో ఫ్రెండు కాబట్టి వదిలేస్తున్నాను. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? అది అంగట్లో దొరికే వస్తువు కాదురా, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ప్రేమ ఒక అపూర్వ భావన, ఒక అందమైన అనుభూతి. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అసలు ప్రతి మనిషి ప్రేమించాలి. ప్రేమించడం తెలియని మనిషి మానుతో సమానం. నిన్నటిదాకా నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను. కానీ ఈరోజు అటు ఉద్యోగం పోయింది, ఇటు ప్రేమ పోయింది. ఛ, నాకెందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనే పాపం చేశాను? బాధపడకరా వెంకీ, ఎవ్రీ డే యాజ్ ఎ డే. అంటే ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. నన్ను కుక్క అంటావరా? చచా, అది కాదురా. అసలు ముందే వాళ్ళతో నిజం చెప్పేస్తుంటే ఏ బాధ ఉండేది కాదుగా. అప్పుడు అది తెలియకపోయి అబద్ధం చెప్పావు, అనుభవిస్తున్నావు. ఇప్పుడైనా కళ్ళు తెరవరా. ఎవరేం చెప్పినా చివరికి నేను చేయగలిగింది ఇదొక్కటే. 2 రోజులు చూస్తాను. నా కావ్య నా ఎడబాటు భరించలేక నన్ను వెతుకుంటూ వస్తే. అంత పిచ్చిది కాదురా కావ్య. ఒకవేళ రాలేదనుకో, తిన్నగా వెళ్ళి కావ్య కాళ్ళ మీద పడిపోతాను. క్షమించే వరకు ఆ కాళ్ళు వదిలిపెట్టడం, అంతే. వెంకీ, ఈ బతుకు బతకడం కంటే చావడం వెళ్ళరా. సార్. సతీష్, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు కావాలి సార్. ఎంత? జస్ట్ 25,000. 25,000. 25,000 కాకపోతే 5 లక్షలు తీసుకో. కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ చంద్రిక లైన్లో పడిపోయినట్టే. కాకపోతే తను నన్ను ప్రేమిస్తున్న విషయం నా ముందు ఇంకా బయట పెట్టలేదు. తొందరలోనే నాకు ఐ లవ్ యూ చెప్తుంది. మీరు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోండి. నిజమా? 100% నిజం సార్. ఇప్పుడు నేను ఎక్కడికి రామన్నా వెనక ముందు ఆలోచించకుండా వచ్చేస్తుంది. మగాడంటే నువ్వేనయ్యా. అబ్బాయిలంటే ఆమడ దూరంలో ఉండే చంద్రికని 4 రోజుల్లో నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. చంద్రిక నాకు ఐ లవ్ యూ చెప్పే ముందు మీరు చాటుగా వినేటట్టు ఏర్పాటు చేస్తాను. అప్పుడు మీరు ఇంకా సంతోషపడిపోతారు. మామూలు సంతోషం కాదయ్యా, ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలను అసలు నమ్మడానికి వీల్లేదు. పార్క్ వస్తాను ఒక అబ్బాయికి అపాయింట్మెంట్ ఇచ్చి థియేటర్లో 2 టికెట్లతో ఇంకో అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఆ విషయంలో డౌటే అక్కర్లేదు సార్. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి పార్కు రమ్మంటాను. నాకంటే ముందు తను వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తుంది. అయితే నా ముందు ఒకసారి ఫోన్ చేయవా? నీ మీద నమ్మకం లేక కాదు, నా కోరిక ఎంత తొందరగా నెరవేరబోతున్నానని తెలుసుకుంటే ప్రశాంతంగా నిద్రపోతాను. ఈ మధ్య కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు ఈ రాత్రికి హ్యాపీగా పడుకోండి. హలో చంద్రిక డార్లింగ్, నేను సతీష్ని. ఎలా ఉన్నానని అడుగుతున్నావా? నిన్ను చూసి అప్పుడే 12 గంటలు అయిపోయింది. చాలా బాధగా ఉంది డార్లింగ్. ఏంటి, నీకు బాధగా ఉందా? ఆ మాట చెప్పకు డార్లింగ్, నేను తట్టుకోలేను. సాయంత్రం 4 గంటలకా? ఇందిరా పార్కా? నువ్వు అడిగాక తప్పుతుందా? తప్పకుండా వస్తాను. ఓకే డార్లింగ్, మనం పార్క్లో కలుసుకుందాం. నాకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్ మాత్రం మర్చిపోకు. అదే డార్లింగ్, నేను నీ బర్త్డేకి ప్రజెంట్ చేశానే. ఓకే, థ్యాంక్ యూ. చూశారుగా, నాకంటే ముందు తనే కలుసుకోవాలనుకుంటుంది. కాకపోతే నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఏంటి సతీష్?
నా మీద అంత ప్రేమ చూపిస్తుంది, ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలా అని. ఓ సంతేనా, దానికి నేనున్నానుగా. చంద్రిక మిమ్మల్ని ఏం చేసుకుంటుంది సార్? నా ఉద్దేశం మంచి గిఫ్ట్ తీసుకెళ్ళు అంటున్నాను. మరి డబ్బులు? నేను ఇస్తాను. నువ్వు అడిగింది 25,000, 50,000 తీసుకో. చంద్రికి కాస్ట్లీ రింగ్ ప్రెజెంట్ చెయ్యి. ఈ దెబ్బతో ఐ లవ్ యూ అంటే ఐ మ్యారీ యూ అంటుంది. వెళ్ళు వెళ్ళు, నీ కోసం చంద్రికి వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అప్పు ఎక్కడా? బయటికెళ్ళింది. పర్లేదు, నువ్వున్నావుగా. ఒంటరిగా ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయిందనుకో. దేనికంత టెన్షన్? జాబ్లో ఏదైనా ప్రాబ్లమా? కాదు, లైఫ్లో ప్రాబ్లం. లైఫ్లో ప్రాబ్లం అంటే లవ్వా? లవ్వే. అబద్ధం చెప్పి ఒక అబ్బాయిని ప్రేమించి నేను పడ్డ కష్టాలు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తోంది. లవ్లో అబద్ధం చెప్పడం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ చీటింగ్ మాత్రం చెయ్యకూడదు. లవ్లో పిహెచ్డీ చేసినట్టు మాట్లాడుతున్నావు. నీ మ్యాటర్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏంటి, లవ్వా? పర్లేదు చెప్పు, నేను మీ అక్కతో చెప్పనులే. కావాలంటే హెల్ప్ కూడా చేస్తాను. ఇంతకీ అబ్బాయి ఎవరు? మా ఊళ్ళో కేబుల్ టీవీ ఆపరేటర్గా వర్క్ చేసేవాడు. ఓహో, ఇంటింటికి కనెక్షన్ ఇస్తూ నీతో కూడా కనెక్షన్ పెట్టుకున్నాడనమాట. ఆ అబ్బాయిని అక్కడ వదిలిపెట్టి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేను వదిలిపెట్టలేదు, అతనే నన్ను వదిలిపెట్టి ఈ ఊరొచ్చేశాడు. ఈ ఊళ్ళో ఉన్నాడని తెలుసు కానీ ఏ ఏరియాలో ఉన్నాడో నాకు తెలీదు. ఫోటో ఉందా? లేదు. మీ ఊళ్ళో అయితే పర్వాలేదు, ఒకరోజు కాకపోతే వారం రోజులు వెతికితే దొరుకుతాడు. కానీ ఇంత పెద్ద సిటీలో ఎక్కడని తిరుగుతావు? అతను ఎంతకాలం వెతుకుతావు? అతను నాకు తప్పకుండా కనిపిస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అతనిపైన కాదు, నా ప్రేమ పైన. ప్రేమని నమ్మొచ్చు, తప్పులేదు. కానీ ఆ నమ్మకంతో గుడ్డిగా బతకూడదు. ఒకవేళ అతను దొరకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను, ఇలాగే ఉండిపోతాను. ఎప్పటిదాకా? అతనొచ్చేంత వరకు. అదిగో మళ్ళీ అదే మాట. నేను చెప్పేది అర్థం చేసుకో. అక్కర్లేదు, నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోగలిగితే అదే చాలు. అతనెవరో గాని గొప్ప అదృష్టవంతుడు. ఏ? నీ ప్రేమని పొందగలిగాడుగా. ఆ లెక్కన అతని ప్రేమని పొందిన నేను అదృష్టవంతురాలనే కదా. ఏంటో అంత నమ్మకం. నమస్కారం. ఇక్కడ మా అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి తండ్రి ఎవరు? అది నేనే. ఎంతకీ తమరు? వెంకీస్ ఫాదర్. ఫాదర్? దిస్ ఫాదర్, దట్ ఫాదర్. హూ ఇస్ యువర్ ఫాదర్? అది సార్, నాకు ఇద్దరు ఫాదర్స్. నిన్ను ప్రేమించినప్పుడు ఎలా ఉన్నాను, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాను. నా ప్రేమలో మార్పు ఉండదు, నా పొజిషన్లో చేంజ్ ఉండదు. నాకు కాబోయే భార్య నాకంటే గొప్ప స్థానంలో ఉందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నువ్వు ఈ సీట్లోనే కూర్చోవాలి. దీనికన్నా గొప్ప స్థానం ఇక్కడ ఉంది. వెంకీ, ఐ లవ్ యూ వెంకీ. ఐమ్ సారీ కావ్య, ఇప్పుడు చేసింది మాత్రం మోసం కావచ్చు, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం మోసం కాదు. వెంకీ, దీన్ని తీసేరా. నీ పాటికి నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతే నేను తీయాలి ఇప్పుడు దాన్ని. అది నీ లుంగియేరా. ఛ, మారురా నువ్వు.
చేస్తాను నేను చేస్తాను హే వెంకీ చదువు. వెంకీ ఏం చేస్తున్నావు దిగు 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 ఏం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేదో కోపంలో మాట్లాడాను దానికి సూసైడ్ చేసుకోవాలా ప్లీజ్ వెంకీ నేను చెప్పేది విను నన్ను వదులు కావ్య, నేను చేసిన తప్పుకి నాకు ఈ శిక్ష పడాల్సిందే. అందుకని సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు లేదు కావ్య, నాకు ఇదే కరెక్ట్. నన్ను వదిలే. నువ్వు హ్యాపీగా మీ నాన్న చూసిన ఏ అమెరికా సంబంధమో చేసుకొని నన్ను మర్చిపో. కానీ నేను మాత్రం నేను మర్చిపోలేక చచ్చిపోతున్నాను. మరో జన్మంటూ ఉంటే నేను వెంకిలాగా పుడతాను. ఆ జన్మలో కూడా నిన్నే లవ్ చేస్తాను. కానీ అప్పుడు మాత్రం నేను ఇలాంటి నాటకాలు ఆడను. కనీసం అప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా కావ్య? ప్లీజ్ వెంకీ అలా మాట్లాడుకో నాకు ఏడుపు వస్తుంది నాకు మాత్రం ఏడ్చేర్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఏడుద్దాం అనుకుంటే కళ్ళలో నీళ్లు రావడం లేదు, రక్తం వస్తుంది. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. రేయ్ ఏంట్రా అది లుంగి అలాగే ఉంది ఇంకా తీలేదా? ఏంటి తమాషాగా ఉందా అతను సూసైడ్ చేసుకోబోయాడు ఎవరు వీడా? ఆ లుంగి ఇతందేనా వీడిదే. ఛీ, ఉన్న ఒక్క లుంగి ఫ్యాన్కి ఇరుక్కుంటే తీస్తున్నాడు గాని వీడెందుకు చేస్తాడు? వెంకీ అతను చెప్పింది నిజమేనా కావ్య, ఏదో తమాషా చేద్దామని. స్టాప్ ఇట్ నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా కంగారు పడ్డం వల్లే కదా నా మీద ఎంత ప్రేమ ఉందో బయటపడింది. షట్ అప్ ఇలాంటి ట్రిక్స్ నాకు నచ్చవు కావ్య 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 ఆ సతీష్ గారి వయసు నా ఎక్స్పీరియన్స్ అంత లేదు. నన్నే మోసం చేస్తాడా వాడు? రాని వాడి సంగతి చెప్తాను. సార్ సతీష్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనేం చేశాను సార్? మీరు ఫోన్ చేసి రమ్మన్నారు, నేను వచ్చాను. నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు, నీకు అప్పచెప్పిన బాధ్యత గురించి. చంద్రికను లవ్ చేయమన్నారు, ఆ మ్యాటర్ గురించేనా? నువ్వు చంద్రికను లవ్ చేయడం కోసం నీకు వేలకు వేలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. రోడ్డు మీద పోయే ముసలాడైనా ఆ పని తేలిగ్గా చేయగలడు. చేస్తాడు సార్, కానీ ఆ ముసలాడిని చంద్రిక లవ్ చేయాలిగా. ఇప్పుడు నేను చేస్తుందా? డెఫినెట్గా. ఇప్పుడు చంద్రిక మనసులో నేనే, కళ్ళల్లో నేనే, ఆమె అణువున నేనే నిండిపోయి ఉన్నాను. స్టాప్ ఇట్. నీ కళ్ళబుల్లి కబుర్లు నమ్మడానికి నేను అమాయకుడు అనుకున్నావా? సీరియస్. అది చంద్రిక మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు. స్వయంగా చంద్రిక వచ్చి నాకు ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడేమంటావు? సారీ సార్, ఎక్కడో పొరపాటు జరిగింది. వాళ్ళ డాడీ చంద్రికను బెదిరించి ఉంటాడు. డబ్బు కోసం ఆశపడి చంద్రికకి వేరే పెళ్లి చేయాలనుకుని ఉంటాడు. నిజం తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలి చూడకో. చంద్రిక నిన్ను లవ్ చేస్తుందని, నిన్నే పెళ్లి చేసుకుంటుందని నీ ద్వారా భారత్ ఛానల్ని సర్వనాశనం చేసి నా ఛానల్ నంబర్ 1 చేద్దామని కళ్ళ కన్నాను కదరా. నీ అసమర్థత వల్ల అన్నీ కళ్ళగానే మిగిలిపోయాయి. ఐఎమ్ సారీ సార్. చంపేస్తాను. నువ్వు చెప్పే సారీ వల్ల నా కోరిక తీరుతుందా? ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేసిన వాడివి నన్నెందుకు మోసం చేయలేవు? ఇది ముందే ఆలోచించకపోవడం నా మూర్ఖత్వం. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. గెట్ లాస్ట్. యు చీట్. షట్. ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేసిన వాడివి నన్నెందుకు మోసం చేయలేవు? ఇది ముందే ఆలోచించకపోవడం నా మూర్ఖత్వం. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. గెట్ లాస్ట్. మీరు పార్టిసిపేట్ చేయరా? ఐఎమ్ సారీ. నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. మరి సెలబ్రేషన్కి అబ్జెక్షన్ ఎందుకు? నాకు టైం అయింది, నేను బయలుదేరాలి. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఓకే బాయ్. సరిగ్గా చూడండి. కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తుందో చెప్పండి. నాకు కనిపించలేదు. మరి నన్నెందుకు చూడమన్నారు? కాసేపైనా నా చేయి పట్టుకుంటారని. వచ్చావా? నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నాను తెలుసా? అక్కడ నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక చిన్న ప్రాబ్లం. డబ్బులు అందలేదా? అదేం లేదు. మరేంటి ప్రాబ్లం? డబ్బులు కొంచెం తక్కువగా అందిని. నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాలే. ఇదిగో. థ్యాంక్ యూ ప్రియా, మళ్ళీ కలుద్దాం.
నీ కనెక్షన్లు సాగుతూ వెళ్తావు. అక్కడ నాలాగే ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు కదూ. చాలా మంది ఉంటారు. అవును, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు నాతో ఉన్నట్టే వాళ్ళతో కూడా ఉంటావని. ఓహో, అంతలోనే అనుమానమా? నేను ఎంతమందితోనైనా మాట్లాడచ్చు, చూడొచ్చు, కానీ నా మనసులో ఉంది నువ్వు మాత్రమే. ఐఎమ్ సారీ ప్రియా, నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. ప్రియా, డోంట్ టచ్ మీ. ప్రియా, నేను చెప్పేది విని ప్రియా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరు వదిలిపెట్టి వచ్చేసావు. అప్పటి నుంచి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసా? సారీ ప్రియా, సిచ్యువేషన్ అలాంటిది. మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నిన్ను నా దగ్గరికి తీసుకురావచ్చు అనుకున్నాను. సరే, ఇక్కడికి వచ్చావు. ఒక్క లెటర్ రాసావా? ఒక్క ఫోన్ అయినా చేసావా? నా పరిస్థితులు అలాంటివి. నువ్వెప్పుడొచ్చావు అక్కడికి? మా సిస్టర్ హైదరాబాద్ లో ఉంటుందని చెప్పాను కదా, తనుండేది ఇక్కడే. నాకింతవరకు తెలీదే. అక్కడ ఊళ్ళో మా అమ్మ నాకు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. అందుకే భయపడి మా అక్క దగ్గరికి వచ్చేసాను. మన ఇద్దరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా నా అదృష్టం. ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే నీకోసం నేను మనూరు వచ్చేసేవాడిని. అంతా మన మంచిగా జరిగింది. పద, మా అక్క దగ్గరికి వెళ్దాం. ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉంది. మీరిక్కడికి రాకపోతే నాకు ఈ విషయం తెలిసేదే కాదు. 1 సంవత్సరం నేను కూడా ఆగవలసి వచ్చేది. పెళ్లి గురించి ఇంద్ర దగ్గర ప్రస్తావించారా? డైరెక్ట్గా మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా టాపిక్ తీసుకొచ్చాను. కొత్త ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 1 year టైం పడుతుందట. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అన్నాడు. ప్రాజెక్ట్ ఏంటి పెద్ద ప్రాజెక్టు? ఇప్పుడు వాడి పెళ్లి కంటే ప్రాజెక్టు ముఖ్యమా? వాళ్ళ నాన్నగారు సంపాదించిన 4 తరాలు కూర్చుని తిన్నా తరగదు. పైగా వీడు దాన్ని 10 చేశాడు. అంటే తరతరాలకి సరిపడా డబ్బు సంపాదించాడు. ఇంకా ఎందుకు డబ్బు 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 అని? పెళ్ళంటే ఏంటి? ఒక జీవితం మరొక జీవితంతో ముడిపడడం. అది కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్తో జరగాలి. అది కాస్త జరిగిపోయింది. దాన్ని ఎందుకు దాచిపెట్టడం? మీరు చెప్పేది కరెక్టే, నాకే కొంచెం మనసు కష్టంగా ఉంది. జరిగింది సంతోషించాల్సిన విషయమే కదా, మీకెందుకు కష్టం? అప్పుకు నేను చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. నలుగురికి మంచి జరుగుతుందంటే అబద్ధం చెప్పినా తప్పులేదు, ప్రామిస్ తప్పినా తప్పులేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? మంచి మనసున్న మనిషి. మనసు గురించి నాకు బాగా తెలుసు. లత చెప్పింది. నేను అడిగేది మనిషి ఎలా ఉంటుంది అని. ముద్దుగా బొద్దుగా ఉంటుంది. మీ అబ్బాయికి తగిన జోడి అని చూసిన వాళ్ళంతా ముచ్చట పడాల్సిందే. నిజంగా అంత అందంగా ఉంటుందా? లేకపోతే అంతమంది అమ్మాయిలున్న కాలేజీలో మీ అబ్బాయి మా అప్పునే ఎందుకు లవ్ చేస్తాడు? మీరు ఊహించినంత అందంగా ఉంటుంది. ఏమైతేనే ఆంధ్ర అమ్మాయి నా కోడలు కావాలనుకున్నాను. భగవంతుడు నాకు తెలియకుండానే నా కోరిక తీర్చేశాడు. సాయంత్రం ఇంద్ర రాగానే అన్ని విషయాలు వాడితో మాట్లాడాలి. ఫోన్ రింగ్ అవుతుందండి. నువ్వే వెళ్ళి మాట్లాడవయ్యా. మీకొచ్చిన ఫోన్ ఏమో. ఇంకా మీరు మేము ఏంటి? ఇప్పుడు అందరం ఒకటైపోయాం కదా. ఓకే ఓకే, వెళ్ళి మాట్లాడు. హలో, వాట్? ఫ్లైట్ క్రాష్డా? వెన్? ఓ మై గాడ్. హలో హలో, ఇలా ఇవ్వండి. హలో హలో, హౌ ఇస్ మై సన్? ఇంద్రా!